ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది జె చెన్నయ్య. కోవిడ్ నేపథ్యంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్దేశించిన ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకం అమలుకు కేంద్రం 22,810 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1,584 కోట్ల రూపాయలు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజనలో భాగంగా కొత్తగా ఉద్యోగాలు కల్పించిన సంస్థలు, పరిశ్రమల తరపున ఉద్యోగి సంస్థ వాటాను కేంద్రమే భరిస్తుందని 2023 వరకు ఈ పథకం అమలు చేస్తామని సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 61,000కు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా 618 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 3 ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,73,457కు, మృతుల సంఖ్య 7,045కు చేరింది. మరో 785 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,61,153కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,259 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వైరస్ నివారణకు భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాక్సిన్ వ్యాక్సిన్ ట్రయల్ రన్ కు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు వాలంటీర్లుగా చేరారు. తొలి ట్రయల్లో భాగంగా గద్దె రామ్మోహన్, ఆయన సతీమణి అనురాధ టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకున్న తర్వాత ఇబ్బందేమీ లేదని వారు చెప్పారు. రెండో ట్రయల్లో జనవరి 4న వారు మరో డోసు వేయించుకోనున్నారు. టీకా వేయించుకున్న అనంతరం రెగ్యులర్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు వారికి సూచించారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందించే సామర్థ్యం భారత్కు మాత్రమే ఉందని విదేశీ రాయబారులు, హైకమిషనర్లు అభిప్రాయపడ్డారు. దేశంలో వివిధ దశల్లో ఉన్న కోవిడ్ టీకా పురోగతిని పరిశీలించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఏర్పాటు చేసిన పర్యటనలో భాగంగా 64 దేశాల ప్రతినిధులు నిన్న హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ బయోలాజికల్ సంస్థలను సందర్శించారు. కోవాక్సిన్ పురోగతిని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా వారికి వివరించారు. దేశంలో 3వ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న టీకా తమదేనని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టీకాల్లో భారత్ హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోనే 33% తయారవుతున్నాయని తెలిపారు. కోవాక్సిన్ తయారీ భారత వ్యాక్సిన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా అన్నారు. కోవిడ్-19 బారిన పడిన రోగుల ఇళ్ల బయట పోస్టర్లు, ఇతర సంకేతాలు వంటివి ఏర్పాటు చేయరాదని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ప్రత్యేక కేసుల విషయంలో విపత్తు నిర్వహణ చట్టం కింద సంబంధిత అధికారులు ప్రత్యేకంగా ఆదేశాలిస్తే మాత్రం ఏర్పాటు చేయవచ్చని అభిప్రాయపడింది. కరోనా రోగుల ఇళ్ల బయట పోస్టర్లు అతికించడాన్ని ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇంకా పునః ప్రారంభం కాని పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు ప్రారంభించనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. జనవరి 15 నుంచి హైదరాబాద్ నుంచి షికాగోకు ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభమవుతాయి. 238 సీట్ల సామర్థ్యంతో బోయింగ్ 777-200 సేవలు ప్రారంభం కానున్నాయి. జనవరి నెలాఖరు వరకు కరోనా 2వ దశ కొనసాగే అవకాశాలున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో వచ్చే సాధారణ జలుబును, దగ్గులను కూడా నిర్లక్ష్యం చేయకూడదని, కోవిడ్ లక్షణాలు ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదని పేర్కొన్నారు. మలేరియా, ఇన్ఫ్లుయెంజా, దగ్గు, జలుబు, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలతో కోవిడ్ బయటపడవచ్చని హెచ్చరించారు. సాధారణ జలుబులో ముక్కు నుంచి నీరు కారే లక్షణం కోవిడ్కు ఉండదని, అయితే వాసన, రుచి కోల్పోవడం లాంటి ప్రత్యేకమైన లక్షణాలు తోడైతే జాగ్రత్త పడాలని, ఆయాసం ఉన్నా అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో కండి. యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.